బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే వడ్ల కుంభకోణం జరిగింది, సన్న ఏదైతే వడ్లకు సంబంధించి 1000 కోట్ల కుంభకోణం జరిగిందనేది కూడా ప్రధాన ఆరోపణ. బేసికలీ గణేష్ గారు కేటీఆర్ 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఆ రకంగా మాట్లాడేది లేకుండే. బరాబర్ ఏదైనా మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడం వల్ల తప్పు లేదు, వాస్తవాలను బయటకు తీయాలి తప్పు లేదు. ఆడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంది, నువ్వు చెప్తున్న కుంభకోణం ఏంది? 57 రూపాయలకు ఒక గంటలనే టెండర్లు వేసిన నేను చూసిన 57 రూపాయలకు వేసినారు, 57 ఒకరేసిర్రు, 56 రూపాయల 90 పైసలు ఒకరేసిర్రు, 56 రూపాయల 80 పైసలు ఒకరేసిర్రు. అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు, చేసిర్రు. అది అక్కడే స్కామ్ జరిగిందంట, అక్కడనే జరిగింది. మార్కెట్లో మాత్రం 42 రూపాయలులా దొరుకుతుంది అని. నేను ఈరోజు బిగ్ టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, మీరే ఇది బయట పెట్టండి. 42 రూపాయలు అన్నాడు కదా, 42కి ఇంకొక 3 కలిపి 45 రూపాయలకు కేజీ గవర్నమెంట్ కొంటది. గౌరవ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని నేను ఇప్పిస్తా. కేటీఆర్ రా, 45కే నేను ఇప్పిస్తా. ఎన్ని వేల మెట్రిక్ 25 లక్షల మెట్రిక్ టన్నులో అవసరం ఉంటుంది నాకున్న సమాచారం మేరకు. 25 లక్షలు 35 లక్షలు అన్నిటికీ నేను ముఖ్యమంత్రితో మాట్లాడి, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారితో మాట్లాడి నేను ఇప్పిస్తా, ఆర్డర్ రమ్మన్. ఆయననే కదా ఇంతకు. ఏమవుతుందంటే వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్లో ఆనాటి సివిల్ సప్లై మినిస్టరు గంగుల కమలాకరు, ఆనాటి అగ్రికల్చర్ మినిస్టరు మా జిల్లా నిరంజన్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కయ్యి సిఎంఆర్ రైస్ తోటి ఎట్లా మాయ చేసి వందల వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిరో అదే వీళ్ళు చేస్తారేమో, వీళ్ళు కూడా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారేమో, ఏమవుతుందో ఏమో అనేటువంటి ఒక అభద్రతతో కూడినటువంటి ప్రెస్